నమః. మనం మన నిత్య జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాం, కానీ గడపలేకపోతున్నాం. ఎందువల్ల అంటే మన జీవితంలో కొన్ని సంఘటనలను అనుభవిస్తూ స్వానుభవాలను గడిస్తూ జరుగుతోంది. దీనివల్ల కొన్ని సంఘటనలు మర్చిపోవాల్సి వస్తుంది, కొన్ని సంఘటనలు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సరే, మరుపు అనేది మనకు జీవితంలో ఒక రకంగా వరమే అయినా మరొక రకంగా శాపమవుతోంది. ఎందువల్ల అంటున్నామంటే, గుర్తుంచుకోవాల్సిన అంశాలని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిందే, లేదా గుర్తు లేకుండా ఉండాలనుకున్న వాటిని మర్చిపోవడం మంచిదే. మనం హాయిగా ఆనందంగా ఉండగలుగుతాం, సంతోషంగా ఉంటాం. కానీ ఒక్క విషయం ఏమిటంటే, మనం ఎందుకు పుట్టాము, మనం జీవితంలో సాధించాల్సిందేమిటి, మనం ఏ ప్రయత్నం చేస్తూ మనం జీవించాలనే విషయాన్ని మర్చిపోతున్నాం. ఇది జన్మజన్మాల నుండి వస్తున్న మరుపు. ఆ మరుపు వల్ల మనం అసలైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోలేకుండా ఉన్నాం. అది గుర్తు చేయడానికే ఇలాంటి అవకాశం వస్తుంది. ఈ మహాత్ములంతా కూడా ఆధ్యాత్మిక మార్గాలన్నీ కూడా మనకు అవి గుర్తు చేస్తున్నాయి. చిన్నపిల్లల ఉదాహరణ చూద్దాం. మనం చిన్నపిల్లలంతా ఏం చేస్తారంటే ఆడుకుంటారు, అనేక రకాలైన ఆటలు ఆడుతారు. ఎక్కువ ఏమిటంటే దాగుడు మూతలు ఆడుకుంటారు. దాగుడు మూతలు అంటే చాలా ఇష్టం పిల్లలకి. అయితే కావలసి కూడా అందరూ పిల్లలు వచ్చి ఆ పెద్ద మనుషుల దగ్గర ఒకరు కూర్చొని కళ్ళు మూయించుకొని మిగతా వాళ్ళందరూ దాక్కుంటారు. 1 నుంచి 10 లెక్క పెట్టించుకుంటారు. ఈ పిల్లవాడు పరిగెత్తి వాళ్ళని పట్టుకుంటాడు, వాళ్ళు దొరకకుండా తిరుగుతుంటారు. ఇది దాగుడు మూతల ఆట. ఈ దాగుడు మూతల ఆటలో జరిగేది ఏమిటంటే, ఇక్కడ మరుపు ఉంటుంది. అంటే వాళ్ళు దాచుకున్నప్పుడు మర్చిపోతాం, మళ్ళీ దొరికించుకున్నప్పుడు గుర్తుపెట్టుకుంటాం. ఈ సృష్టిలో మనం జీవితంలో జరిగేదంతా కూడా దాగుడు మూతలాటలాగా ఉంటుంది. అంటే ఏమిటి, కొన్ని సంఘటనలు మనల్ని మరుపుకు గురి చేస్తాయి, మళ్ళీ కొన్ని సంఘటనలు మనల్ని గుర్తుకు తెస్తూ ఉంటాయి. ఇలా మర్చిపోవడం గుర్తుకు తెచ్చుకోవడం, మర్చిపోవడం గుర్తుకు తెచ్చుకోవడంతో మన జీవితం పూర్తవుతూ ఉంది. అదే మాదిరిగా మన పూర్వజన్మలో జరిగిన విషయాలు కూడా మనకు కొన్ని అతీతంగా గుర్తుకొస్తుంటాయి. అవి ఈ జన్మలో జరిగినవి కాకపోయినా, అరే మనం ఇప్పుడు ఈ సంఘటన ఎప్పుడు అనుభవించలేదే, ఎలా జరిగింది. కొందరైతే స్వప్నంలో కొన్ని అంటే అతీతమైన దృశ్యాలను, వాళ్ళు ఎప్పుడూ కని విని ఎరగని దృశ్యాలను స్వప్నంలో దర్శిస్తారు. వాళ్ళు దానికి సమాధానం ఏం చెప్తారంటే, ఎప్పుడో పూర్వజన్మలో మీరు అనుభవించినవి ఉంటాయి, అవి గుర్తుకొచ్చి మీకు కనపడ్డాయి, అందుకే మీరు స్వప్నంలో దర్శించారని చెప్తారు. అంటే ఏమిటి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మన నిత్య జీవితంలో జరిగే ప్రతి సంఘటనను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాన్ని తప్పకుండా గుర్తుంచుకుంటేనే మనం జీవితంలో దేన్నైనా సాధించగలము. మన అన్నింటికంటే ముఖ్యమైన మన జీవిత లక్ష్యాన్ని పొందగలం, చేరుకోగలం అనే విషయాన్ని దీని ద్వారా ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇంకా 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 ఇందులో అనేక విషయాలు వస్తాయి. అవి మనం క్రమం తప్పకుండా శ్రద్ధగా చూస్తూ ఉండి వింటూ ఉంటే ఇంకా అనేక విషయాలు తెలుస్తాయి. వాటి వల్ల మనం మన జీవిత లక్ష్యాన్ని సులభంగా పొందుతాం. చిన్నపిల్లలకు కూడా అవసరమైన విషయాలు ఎన్నో ఉంటాయి, వాళ్ళకి ఇంకా అతీతమైన విషయాలు కూడా తెలుస్తాయి. బాలాదపి సుభాషితం అన్నారు. అంటే చిన్నపిల్లలు కూడా ఎన్నో మంచి మాటలు మనకు తెలియజేస్తారు. వాటిని పిల్లలు కదా అని మనం లెక్క చేయకుండా ఉండరాదు, తప్పకుండా తెలుసుకోవాలి, వినాలి. ఆశ్రిత జనాః ఆనందినో భవంతు.